అందరికీ నమస్కారం. నేను మీ సందీప్ శృంగారపాటి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వైజాగ్‌లో సుగాలి ప్రీతి కేసు విషయంలో చేతులెత్తేసినటువంటి పరిస్థితి. ఎలక్షన్‌కు ముందు పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి గురించి ఏం మాట్లాడారో ఒకసారి విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిలో తీసుకుంటాం. ది లెట్ ఎంటైర్ ఇది నా ఒక్కటి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీ ఇది సిచ్యుయేషన్. చూశారు కదా, సుగాలి ప్రీతి స్కూల్కి వెళ్తే ఒక గిరిజన మహిళ పాప స్కూల్కి వెళ్తే నాశనం చేస్తే ఎవరు పట్టించుకోరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి గులకరాయి తగిలితే రాష్ట్రం అంతా ఊగిపోద్దని చెప్పి మాట్లాడాడు. రాష్ట్రం ఊగిపోద్దో లేదో కానీ ఈయన మాత్రం బాగా ఊగిపోయాడు. స్టేజీల మీద బాగా ఊగిపోయి సుగాలి ప్రీతికి అన్యాయం జరిగింది, మేము అధికారంలోనికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా సుగాలి ప్రీతి కేసునే మేము టేకప్ చేస్తాము, ఆ కుటుంబానికి న్యాయం చేస్తాము, మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు ఫైల్ మీదే సంతకం చేస్తానని చెప్పి ఈ పెద్ద మనిషి ఈ పవన్ కళ్యాణ్ రాజకీయంగా వాడుకున్నాడు. రాజకీయంగా వీళ్ళు వాడుకున్న తర్వాత, రాజకీయంగా వీళ్ళకి లబ్ధి చేకూరిన తర్వాత, రాజకీయ లబ్ధి వీళ్ళకి జరగవలసింది లబ్ధి జరిగిన తర్వాత సంవత్సరంన్నర అయినా కానీ సుగాలి ప్రీతి కేసు విషయాన్ని పట్టించుకోకుండా పాపం వాళ్ళ తల్లి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోనికి వచ్చిన తర్వాత వెంటనే న్యాయం చేస్తానని చెప్పాడు. నిజంగా న్యాయం చేస్తాడని చెప్పి నమ్మి పాపం ఒక సంవత్సరం వెయిట్ చేశారు. ఒక సంవత్సర కాలంలో కూడా పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వకుండా, ఎక్కడ దాని గురించి స్పందించకుండా, మాట్లాడుకోకుండా, ఒక నిబద్ధత లేకుండా, కేవలం రాజకీయానికి మాత్రమే మేము దానిని వాడుకున్నాము, మాకు జరగవలసినటువంటి లబ్ధి మాకు జరిగింది, ఇక మాకు అవసరం లేదు అన్నటువంటి ధోరణిలో వ్యవహరించినప్పుడు సుగాలి ప్రీతి యొక్క తల్లి ఆవేదనతో, కడుపు కోతతో ఆమె పవన్ కళ్యాణ్ని కలవటానికి వెళ్తే రోజులు తరబడి జనసేన పార్టీ ఆఫీస్ ఆమె కూర్చొని పవన్ కళ్యాణ్ని కలవాలని చెప్పి ఆమె ఆవేదన చెందితే కనీసం పవన్ కళ్యాణ్ ఆమెను కలవకోకుండా, కనీసం బాధ్యత లేకుండా, ఇచ్చినటువంటి మాటకి కట్టుబడేటువంటి కనీసం మినిమం ఆ బాధ్యత తీసుకోకోకుండా ఆ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఎలక్షన్కు ముందు మాత్రం ఆ కుటుంబానికి అన్యాయం జరిగిందని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా అదే విషయాన్ని పదే 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 చెప్పి రాజకీయ లబ్ధి పొందుకున్నాడు ఈ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కేవలం మాటలకు మాత్రమే పరిమితం తప్ప అతనికి ఒక సామాజిక బాధ్యత లేదు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి ఒక నైతిక బాధ్యత లేదు. కేవలం ఆ కుటుంబాన్ని రాజకీయాన్ని లబ్ధి కోసం వాడుకొని ఈరోజు పక్కన పడేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని కలిసి, సుగాలి ప్రీతి తల్లిని కలిసి ఆ కుటుంబానికి న్యాయం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, సుగాలి ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆ కుటుంబానికి 5 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చారు. ఆ కుటుంబానికి 8 లక్షల నగదునిచ్చారు. ఆ కుటుంబానికి 5 ఎకరాల భూమిని ఇచ్చారు. ఎంత న్యాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి న్యాయం జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశాడని చెప్పి ఓదరగొట్టినటువంటి, నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పినటువంటి ఈ పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ కుటుంబాన్ని వదిలేసి ఈరోజు వైజాగ్లో ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే అసలు ఈయన కూడా ఒక మనిషేనా అనిపిస్తూ ఉంది. ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నిజంగా నిబద్ధత ఉన్న నాయకుడైతే, ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి సిగ్గు శరవేమన్నా ఉంటే మాట మీద నిలబడతాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక గిరిజన కుటుంబాన్ని పట్టించుకోకుండా ఈరోజు నాకు సంబంధం లేదంటా ఉన్నాడు. ఈరోజు చేతులెత్తేసాడు. ఒకసారి ఆయన ఏం మాట్లాడి ఈరోజు కూడా అది కూడా చూద్దాం మనం. పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు అప్పట్లోనే ఎవరైతే
దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారు. ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతితో తీసుకుంటాం. ది లెట్ ఎంటైర్, ఇది నా ఒక్కటి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీకి ఇది సిచ్యువేషన్. మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా మన నాయకులందరూ కూర్చోబెట్టి ఈ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది కాబట్టి మీరు ఇంతకుమించి దీని మీద మాట్లాడకూడదు. ఈయన ఏమంటున్నాడంటే ఇది నేను ఒక్కడ చేసేటువంటి పని కాదు, అసలు డిఎన్ఏలు మ్యాచ్ అవ్వట్లేదు, ఇది నా ఒక్కడి చేతిలో లేదు, ఇది అందరి బాధ్యత, ఇది నా ఒక్కడి బాధ్యత కాదు, ఇది అందరూ కలిసి బాధ్యత తీసుకోవాలి, హోమ్ మినిస్టర్ బాధ్యత తీసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోవాలి, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడాలి. సిగ్గుందా ఆయనకి అసలు ఏమన్నా కాస్తైనా? అసలు ఈ పవన్ కళ్యాణ్ వ్యక్తికి ఏమన్నా కాస్తైనా సిగ్గు శరవ ఏమన్నా ఉందా? ఆ రోజు నువ్వేం మాట్లాడా? రాష్ట్రం అంతా తిరిగి ఫస్ట్ నేను ఆ కేసును టేకప్ చేస్తానని చెప్పావు, ఆ కుటుంబానికి న్యాయం చేస్తానని చెప్పావు, ప్రీతి సుగాలి కుటుంబానికి న్యాయం చేస్తాను, మొట్టమొదటి సంతకం ఆ ఫైల్ మీద పెడతానని చెప్పావు. కానీ ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? నాకు సంబంధం లేదంటా ఉన్నావు, ఇది అందరి బాధ్యత అంటా ఉన్నావు, నా బాధ్యత కాదంటున్నావు, ఇంతకు మించి నేనేం మాట్లాడలేనంటున్నావు. ఎవడు నమ్ముతాడు నిన్ను? ఎవడు నమ్మి ఓట్లేస్తారు? ప్రజల్ని ఈ విధంగా మోసం చేసి అబద్ధాలు చెప్పి పోరంబోక మాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి రాజకీయంగా ఇలాంటి కేసులను వాడుకొని జరిగాయి మొత్తం ఉన్నది లేనిది మొత్తం అబద్ధాలు చెప్పి ప్రచారాలు చేసుకొని ప్రజలను మోసం చేసి ఇలాంటి దళిత కుటుంబాలని గిరిజన కుటుంబాలను కూడా మోసం చేసి మీరు అధికారంలోనికి వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు కనపడ్డు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడైనా కనపడితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యడానికి కనపడతాడు, ఎప్పుడైనా కనపడితే లేకపోతే దీక్షల్లో కనపడతాడు, ఎప్పుడైనా కనపడితే ఎక్కడో టెంపుల్లో కనపడతాడు. కానీ ప్రజా సమస్యల మీద మాత్రం కనపడ్డు. ఎప్పుడైనా కనపడితే ఎప్పుడన్నా వచ్చి మీటింగుల్లో మైకు పట్టుకొని 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతాడు. ఇందుక ప్రజలు నిన్ను ఎందుకుంది? ఇందుక ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది? ఇందుకోసమైనా మీరు రాజకీయం అనేటువంటి అవతారం ఎత్తి పదవుల్లో కూర్చొని ప్రజలను మోసం చేస్తూ సంపాదించుకుంటూ దోచుకొని దాచుకోవడానికి అధికారంలోనికి వచ్చారే తప్ప ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశం మీకు ఏ మాత్రం లేదని చెప్పి స్పష్టంగా కనబడతా ఉంది.